హాయ్ అండి, అట్టికే కర్రీ చేస్తున్నానండి. చాలా చాలా ఈజీ అండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 2 అట్టికాయలు తీసుకున్నాను. 2 అట్టికాయలకి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, చిన్న అల్లం, ఎల్లుల్లిపాయలు కూడా వేసి నేను మిక్సీ చేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ పేస్ట్ అయిపోయిన తర్వాత నేను ప్యానంలో ఆయిల్ వేసుకున్నాను. హీటెక్కింది. ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుంటున్నాను. బాగా వేపుకుంటున్నానండి. ఇది బాగా వేగిన తర్వాత అట్టికాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు కొంచెం బాగా వేగిందండి. ఇప్పుడు అట్టికాయ ముక్కలు వేసేస్తున్నాను. అట్టికాయ ముక్కలు వేసి కొంచెంసేపు బాగా కలిపి మూత పెట్టేయండి. కొంచెం బాగా మగ్గుతుంది. అట్టికాయ ముక్కలు కూడా బాగా మగ్గుతాయి నూనెలోని. ఇలా మగ్గిన తర్వాత ఉప్పు గరం మసాలా వేసుకోండి. ఇలా వేసుకుని బాగా తిప్పుకుని కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత నేను 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. ఈ కారం కూడా 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుంటున్నానండి. ఇలా తిప్పుకోవడం వల్ల కారం స్మెల్ అస్సలు రాదు. తర్వాత నేను తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను. ఉడికించేసుకోవడమే. ఇలా చేసుకున్న అట్టికాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పావుగంట తర్వాత బాగా ఉడికిపోయింది అట్టికాయ. మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అట్టికాయ ముక్క కూడా చూడండి, చాలా బాగా ఉడికింది.